ఆర్టీసీ ఛార్జీల బాధుడు సామాన్యుడి దిమ్మదిరియేలా చేసింది. డీజిల్ ధరల పెంపు పేరుతో దొడ్డిదారిన దొంగదెబ్బ తీసింది. ఆర్టీసీ వాస్తవాలను మసిపూసి మరడుకాయ చేస్తోంది. తప్పుడు లెక్కలతో జనం మీద ఏకంగా 900 కోట్ల భారం మోపుతోంది. ఇంతా చేసినా ఇంకా ఏడాదికి 372 కోట్ల నష్టం వస్తుందని కొత్త పల్లవి పాడుతోంది. పెంచిన ఛార్జీలు ఆదివారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయంటూ ప్రకటన విడుదల చేసిన ఆర్టీసీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఛార్జీల పెంపు వల్ల మార్చితో ముగియనున్న ఈ ఆర్థిక సంవత్సరానికి 362 కోట్ల 90 లక్షల రాబడి వస్తుందని ప్రకటనలో పేర్కొంది. దాన్ని ఏడాదికి లెక్కిస్తే సుమారు 725 కోట్లు అవుతుంది. వాటికి తోడు అదనపు ఛార్జీల రూపేణా మరో 100 కోట్లు వసూలు చేయాలని నిర్ణయించారు. అంటే ఈ ఒక్క ఏడాది సుమారు 900 కోట్లు వడ్డించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. డీజిల్ ధర పెంపు వల్ల కేవలం 357 కోట్ల 75 లక్షల రూపాయలు మాత్రమే అదనపు భారం పడుతుందన్న ఆర్టీసీ ఈ ఏడాదికి ప్రయాణికుల నుంచి 550 కోట్లు అదనంగా రాబడుతోంది. 2011లో డీజిల్ ధర ₹8.75 పెరిగితే సుమారు 538 కోట్ల రూపాయలు ఛార్జీలు వడ్డించారు. ఈసారి ₹5 పెరిగితే సుమారు 900 కోట్ల రూపాయల భారం మోపుతున్నారు. అసలు విషయాలు బయటకు చెప్పని రోడ్డు రవాణా సంస్థ అధికారులు ఛార్జీలు పెంచిన సంస్థకు 372 కోట్ల రూపాయల నష్టం వస్తోందని నమ్మబలుకుతున్నారు. నష్టాల బూచి చూపి ప్రయాణికుల్ని నిలువునా దోచుకునేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్తోన్న ఆర్టీసీ దీనికోసం ఛార్జీల పెంపు ప్రకటన చేయడంలోనూ అనేక జాగ్రత్తలు తీసుకుంది. సాధారణంగా ఎప్పుడు ఛార్జీలు పెంచినా ఉన్నతాధికారులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి కారణాలు వివరిస్తారు. ఈసారి అందుకు విరుద్ధంగా వ్యవహరించడం అనుమానాలకు తావిస్తోంది. ఆదివారం సెలవు రోజైన అధికారులు కార్యాలయానికి వచ్చి పెంచిన ఛార్జీలు అర్ధరాత్రి నుంచే అమల్లోకి వస్తాయంటూ హడావుడిగా ప్రకటన విడుదల చేయడం దీనికి మరింత బలం చేకూరుస్తోంది. వాటికి తోడు పత్రికా ప్రకటనలో ఘాట్ రోడ్లపై తిరిగే కొన్ని సర్వీసుల పెంపు ప్రస్తావించకుండా ఛార్జీలు వడ్డించారు. ఏసీ బస్సుల్లో రద్దీని బట్టి అదనపు భారం ఉంటుందన్న అధికారులు ఎంతమేర వసూలు చేస్తారని వెల్లడించకపోవడం గమనార్హం. ఈ విషయాలన్నిటిపై ఆర్టీసీ అధికారులు ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.